ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. ఆయన కల 3 ఏళ్ల తర్వాత నెరవేరింది. మొత్తానికి ఆ శుభ ఘడియలు రానే వచ్చాయి. కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబుకు అక్కడ సొంత ఇల్లు కూడా లేదంటూ వస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇవాళ నూతన ఇంట్లో గృహప్రవేశం చేశారు. కుప్పం పలమనేరు జాతీయ రహదారిలోని శాంతిపురం మండలం శివపురం దగ్గర 2 ఎకరాల్లో ఇల్లు నిర్మించారు. ఇవాళ సీఎం కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. కుప్పంలోని ప్రతి ఇంటికి ఆహ్వానం పంపించింది టీడీపీ. ఇవాళ మధ్యాహ్నం కుప్పం ప్రజలకు సీఎం విందు భోజనం ఏర్పాటు చేశారు. గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కడపల్లి పంచాయతీ శివపురం వద్ద కుప్పం పలమనేరు నేషనల్ హైవే పక్కన దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో చంద్రబాబు తన సొంతిల్లు నిర్మించుకున్నారు. ఇంటి నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కాగా ఇవాళ గృహప్రవేశం చేశారు. 2019 ఎన్నికలు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ చంద్రబాబుకు కుప్పంలో కనీసం ఇల్లు కూడా లేదంటూ విమర్శలు చేసింది. ఈ క్రమంలో చంద్రబాబు కుప్పంలో సొంత ఇంటిని నిర్మించాలని నిర్ణయించారు. శాంతిపురం మండలం శివపురం దగ్గర కుప్పం పలమనేరు నేషనల్ హైవే పక్కన దాదాపు 2 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం ప్రారంభించారు. స్థానిక టీడీపీ నేతలు దగ్గరుండి పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. కుప్పం పర్యటనకు వెళ్లిన సమయంలో కూడా చంద్రబాబు, నారా భువనేశ్వరి ఇంటి నిర్మాణ పనుల్ని పరిశీలించారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత ఇంటి నిర్మాణం పూర్తి కాగా తాజాగా ఇవాళ గృహప్రవేశం చేశారు. సీఎం చంద్రబాబు కుప్పంలో తన సొంతింట్లోకి గృహప్రవేశం చేశారు. కుటుంబ సమేతంగా ఈ గృహప్రవేశంలో పాల్గొన్నారు. అలాగే ఇవాళ మధ్యాహ్నం అక్కడ కుప్పంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఆహ్వాన పత్రిక అందింది. ఇవాళ మధ్యాహ్నం విందు భోజనానికి హాజరు కావాలి అనేసి ఆ పత్రికలో పేర్కొన్నారు. కుప్పంలో అంటే గత 3 ఏళ్లుగా కూడా ఈ ఇంటి నిర్మాణ పనులు అన్నవి జరుగుతూ ఉన్నాయి. అంటే గతంలో కూడా అనేక సార్లు ఇటు వైఎస్ఆర్సీపీ సైతము కుప్పంలో కనీసం తన సొంత నియోజకవర్గంలో ఇల్లు కూడా లేదంటూ అనేక విమర్శలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఎలాగైనా ఒక సొంత ఇంటిని తన సొంత నియోజకవర్గంలో నిర్మించుకోవాలని అనుకున్నారు. అయితే ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. ఆయన కల నెరవేరింది. 3 ఏళ్ల నిర్మాణం తర్వాత కుప్పంలో 2 ఎకరాల స్థలంలో ఆయన ఇంటిని నిర్మించుకున్నారు. ఇవాళ నూతన గృహప్రవేశం చేశారు సీఎం చంద్రబాబు.